3 రోజులే ప్రచారానికి సమయం ఉన్నది. మధ్యలో ఒక రోజు గ్యాప్ వస్తుంది, పోల్ చిట్టీలు పంచడం కానీ మళ్ళా మీళ్ళ కార్యక్రమాలు, అందరిని కలవడం, బయట వేరే ఊరు వాళ్ళను పిలిపించడం, ఇవన్నీ చేస్తూ కార్యకర్తలు ఇంకొక 5 రోజులు కష్టపడాలని. 5 రోజులు కూడా లేదు ఇవ్వాలంటే అయితే కదా 4 రోజులే ఉన్నది. గత 15 రోజులుగా ఎండలో కూడా ఇంటింటికి తిరుగుతూ నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా కష్టపడ్డారో మా నాయకులు, మా కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ కష్టపడుతుంది. మీరు ఇంకొక 4 రోజులు కష్టపడి రాష్ట్రంలోనే నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ లీడ్ ఉండే విధంగా పనిచేయాలని మా కార్యకర్తలందరూ కూడా సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలున్నా ఏ ఎన్నికలున్నా నేనే స్వయంగా ఉండి మీ గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి మీకు ప్రచారం చేసి అన్ని విధాలుగా అండగా ఉండి మీ అందరిని గెలిపించి ఏకగ్రీవంగా చాలా గ్రామాలు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా యావత్ గెలిచే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అది ఒక సైడ్ ఎన్నికలు. రెండవ సైడు జూన్ 5వ తారీఖు వెళ్ళి మీరు చూడని అభివృద్ధి నల్గొండలో కానీ తెలంగాణలో ఎక్కడ జరగని అభివృద్ధి, నల్గొండ పట్టణంలో అవినీతికి తావు లేకుండా పోయిన 5 సంవత్సరాల రాక్షస పాలన ఏ విధంగా చూసినా మీరు, కొట్లాటలు, కబ్జాలు, బెదిరింపులు ఇవన్నీ ఏమీ లేకుండా అధికార పార్టీ అని మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ పోలీస్ స్టేషన్లు ఇతరులను అమాయించడం, బెదిరించడం ఇలాంటి ఏమి ఉండదు. మా వాళ్ళు ఇప్పుడు కూడా గతంలో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఇప్పుడు కూడా అరాచకాలు చేయలే. మళ్ళా 15 ఏళ్ళు చూసినాం. మన 3 ఏళ్ళలోనే 3 మాసాల్లోనే దాదాపు 300 కోట్ల R&B రోడ్స్ టెండర్ అయినాయి. అవి వర్క్ స్టార్ట్ అవుతున్నాయి, అది వేరే విషయం. ఇంకొక 100-200 కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కవర్ అవుతున్నాయి, డబల్ రోడ్లుగా. పంచాయతీరాజ్ రోడ్లు కోట్లు 70 కోట్లు కన్సర్న్ మినిస్టరు సీతక్క గారు కూడా అప్రూవ్ చేసి ఫైనాన్స్ పంపడం జరిగింది. ప్రతి హ్యామ్లెట్కు, ప్రతి బావి దగ్గరికి, ప్రతి గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజు, దాని మీద సిమెంట్ రోడ్లు. సిటీలో ఏ విధంగా డ్రైనేజ్ చేసుకున్నాక సిమెంట్ రోడ్లు వేస్తాం. ఎందుకంటే ఓపెన్ కెనాల్ సైడ్కి వెళ్ళి ఉంటే ఆ ఇళ్ళకి వెళ్ళే మురికితోనే, మధ్యాహ్నం పూట దోమలతోనే డెంగ్యూ రోగాలు వస్తాయి. కాబట్టి నల్గొండ కాన్స్టిట్యున్సీని కూడా టౌన్లో మాదిరిగా అప్పుడే ఒక ప్లాన్ వేసుకున్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి నిధులు కూడా సమకూర్చుకున్నాం. నల్గొండతో సమానంగా నల్గొండకి ఏ విధంగా 450 కోట్ల రూపాయలు, ఇప్పుడు 250 కోట్లు టెండర్ అయిపోయినాయి, శంకుస్థాపన చేసుకున్నాం. అందులో వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్సు వాళ్ళంతా ఆఫీసర్సు మార్కింగ్ కానీ వర్క్ స్టార్ట్ అయినాయి. నీలగిరి నిలయం అసలు హైదరాబాద్లో శిల్పకళా వేదిక కంటే మించి ఆ డిజైన్ కూడా మొత్తం జెనిసిస్ అని, ఇలా హైదరాబాదే కాదు ఇండియా మొత్తం కూడా పెద్ద ఆర్కిటెక్ట్ చంద్రశేఖర్ అని, ఆయనతో స్వయంగా నేను మాట్లాడి అదొక కన్వెన్షన్ సెంటర్, ఒక మ్యారేజ్ హాల్, ఒక డైనింగ్ హాల్, ఇంకా పార్కింగ్ అంతా కూడా సెంట్రల్ ఎయిర్ కండిషన్. ఏ మీటింగ్ జరగాలన్నా, మ్యారేజ్ హాల్ జరగాలన్నా ఒక మోడల్గా ముందర ల్యాండ్స్కేపింగ్ పనులు కూడా మొదలైనవి. దాని ఆపోజిటే నా ఎమ్మెల్యే క్వార్టర్ మినిస్టర్ బంగ్లా కూడా అక్కడికి షిఫ్ట్ చేసినాం. మన పాత R&B గెస్ట్లో 3 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. దానికి తోడు వాటర్ ట్యాంక్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజు, మన ఫ్లైఓవర్ కింద నేను కట్టించిన పానగోల్ ఫ్లైఓవర్ కింద డ్రైనేజ్ కోసం వస్తే నిన్న చైర్మన్ గారు చెప్తే 5 కోట్లతోని రేపు పొద్దున పనులు కూడా ప్రారంభిస్తున్నాం. పాత వర్కే, నేషనల్ హైవే వర్కే అది. ఆ డ్రైనేజ్ కలపక ఏంటంటే నీళ్ళు రివర్స్ వస్తున్నాయి. ఆ పనులు రన్నింగ్ వర్క్ కాబట్టి అది నడుస్తున్నది. దానికి తోడు ఈ ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి దాని లోపల 50 ఎకరాలు ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయాలో గతంలో మీకు చెప్పిన ఇల్లు కట్టించే కార్యక్రమం. అర్బన్ హౌసింగ్ ఊళ్ళల్లో అయితే సొంత జాగా ఉంటుంది, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇదో ఊరికి 50 ఇండ్ల 100 ఇండ్ల ఊరిని బట్టి ఇల్లు ఇచ్చే కార్యక్రమం. అర్బన్లో కూడా పేదవాళ్లకు ఇంక్లూడింగ్ ప్రెస్ వాళ్లకు గతంలో మీకు ఇచ్చిన కాలనీ కానీ అదనంగా ఇంకో 10 ఎకరాలు కొంచెం దూరమైన సేకరించి కెమెరామెన్ నుంచి మొదలుపెట్టుకొని స్టాఫ్ రిపోర్టర్ వరకు అందరికి ఇల్లు కట్టించే కార్యక్రమం. ప్లాట్ ఇస్తాం, ప్లాట్ లేని వారికి, ప్లాట్ ఉన్న వాళ్ళకైతే 5 లక్షలు ఇందిరం మిల్లు ఇస్తాం. ప్రెస్ వాళ్ళకైనా ప్లాట్ లేకుంటే మీకు ప్లాట్ తీసుకొని 5 లక్షలు ఇస్తాం. మీరు ఎక్స్ట్రా అయితే మీరు పెట్టుకొని కట్టుకోవాల్సిందే.
ఎవరికైనా అంతే, మీ ప్రెస్ వాళ్ళకైనా అంతే, ఊరోళ్ళకైనా అంతే. మీరు 3-4 లక్షలు వేసుకొని మంచిగా కట్టుకోరు. మీరు లేఅవుట్ చేయించే బాధ్యత నాది. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే క్యాబినెట్లో తీసుకున్న ల్యాండ్ ఉంది. అందులో కొందరికి పక్కకు కొందరికి అభివృద్ధి అంటే ఏందో ఈ టర్మ్లో చూపించి 5 ఏళ్ళు కాదు 3 ఏళ్ళే నా టార్గెట్, ఇంక్లూడింగ్ ఎస్ఎల్బిసి టనల్, ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ లైనింగ్, డిస్ట్రిబ్యూటరీసీ లైనింగ్, ఎల్లేవల ప్రాజెక్ట్ అయితే దాదాపు ఇప్పుడు ఆడకుళ్ళు రాత్రి మొదలు వర్క్ నడుస్తున్నది. మ్యాక్సిమం ఆగస్టు సెప్టెంబర్ వర్షాకాలం లోపే చెర్లపల్లి చెరువు వరకు కూడా కాలువలు కూడా తీసి బై డిసెంబర్ వరకు అన్ని చెరువులు నింపే కార్యక్రమం కోసం అది రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నా. అసలు ఈ వారమే ట్రయల్లని వేద్దామనుకున్నాం, కానీ మోటార్లు పెట్టి నడిపితే ఏమైందంటే మళ్ళా వర్షాలు లేట్ అయితే పానగల్లో నీళ్ళు తక్కువైతే మిషన్ భగీరథ కానీ టౌన్లోకి వచ్చే నీళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆపిన. ఇప్పుడు మోటార్లు పెట్టవచ్చు, రెడీ చేయించిన 2 మోటార్లు, కానీ మళ్ళీ నేనే వద్దనుకున్నాను. ఎందుకంటే ఎట్లా ఫుల్ నింపలేము, ఈ పానగల్ల వర్షాలు లేట్ అయితే డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం, ఇంకా మూసీ ప్రాజెక్ట్ మీద కూడా దాని మీద కూడా వర్క్ నడుస్తుంది. మూసీని కూడా మొత్తం ప్రక్షాళన చేపించి దాన్ని కూడా పైన ట్రీట్మెంట్ చేసి నల్గొండకు వచ్చే నార్కెట్పల్లి మీదుగా నగరకల్లి వరకు వచ్చే నీళ్లు కూడా దాన్ని ట్రీట్మెంట్ చేసే ప్లాంటు. అందుకనే ఇక్కడున్న ముస్లిం సోదరులకు, పేదవారికి, ఉద్యోగులకు, అన్ఎంప్లాయిడ్ యూత్కు, రిటైర్డ్ ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికి నల్గొండ అసెంబ్లీ కాన్ఫరెన్స్లోని ప్రజలకు కానీ నల్గొండ పార్లమెంట్, భువనగిరి పార్లమెంట్ ప్రజలకు ఒక మంత్రిగా నా అసెంబ్లీ కాన్ఫరెన్స్తో పాటు మిగతా అసెంబ్లీలు అన్నందరినీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాని వచ్చే 5 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్ట్ ఎస్ఎల్పిసి టనల్తో సహా డిండి ప్రాజెక్టు సహా పూర్తి చేయాలని నా ఏకైక లక్ష్యం. For more videos like this, subscribe Big TV channel.